చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ పిల్లలమైన మమ్మల్ందరినీ సజీవ లెక్కల్లో దాచిపెట్టి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకై నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. లోకమంతా నాయన పండుగ వాతావరణంలో తండ్రి నాయన నిండి ఉండి లోకంలో ఆనందిస్తున్నారు తండ్రి. ఆయన క్రీస్తు రక్తము ద్వారా మేము కొనబడిన వారమై నీ సంబంధులుగా, పరలోక రాజ్య సంబంధులుగా తండ్రి నాయన మమ్మల్ని ఏర్పరిచి పాపం నుంచి, శాప పాపం నుంచి విడిపించి తండ్రి విమోచన క్రయధనముగా నాయన నీ కుమారుడు విలువ పెట్టి మమ్మల్ని కొన్నాడు. కొనబడిన మేము తండ్రి నీ మాటలు ఆలోచించడానికి, మా బ్రతుకులను దిద్దుకోవడానికి ఇచ్చిన ఈ సమయానికై నీకు మహిమ చెల్లిస్తూ చెప్పబోతున్నాడు మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామన వందనాలు, క్రీస్తుల శుభాలు. మంచిది. అవమానాలకు కృంగిపోయి అపవాదికి చోటు ఇచ్చేదవా? చోటు ఇస్తారంటే కంపల్సరీ ఇస్తారని మనకు తెలుస్తుంది. అవమానాలు, అపనిందలు చాలా మనకు వస్తుంటాయి. కంపల్సరీ వచ్చినప్పుడు మనం కృంగిపోయి అయ్యో దేవుడు ఉంటే ఎందుకు ఇలా అవుతుంది అది అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఒక మంచి మాట, యేసుక్రీస్తును ఎలాంటి మాటలు అన్నారో ఒకసారి చూస్తే ఆయనే మనందరికీ స్ఫూర్తి. యోహాను సువార్త 8వ అధ్యాయం 49వ వచనంలో అవమానాలకైనా కృంగిపోలే, మనం కృంగిపోతాం. కానీ ఆయన అందరికీ మనందరికీ స్ఫూర్తి. సర్వస్వమును కలిగించిన మహనీయుడు, మహానుభావుడు మనందరి పాపాల నిమిత్తం మరి చనిపోయాడు. చూడండి 8వ అధ్యాయం 49. యేసు, నేను దయ్యం పట్టిన వాడను కాను నా తండ్రిని గణపరచువాడును. యేసుక్రీస్తుని ఏమంటారు? నువ్వు దయ్యం పట్టినవాడు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది వాళ్ళు అంటే చూడండి 47 నుంచి చూడండి. 8వ అధ్యాయం యోహాను సువార్త 47 నుంచి మనం చూస్తే, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలను వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు నా మాటలు విననేరని చెప్పాను. అలాగ అందుకు కోపం వచ్చింది. అందుకు యూదులు, నీవు ఏమంటున్నావు? నీవు సమరీయుడవును, దయ్యం పట్టిన వాడవు అని మేము చెప్పిన మాట సరే. వీళ్ళు అనుకుంటారు ఆయన చెప్పిన మాటలు అర్థమవుతలేవు అనుకొని అవమానిస్తారు. ఆయన మాటలు వింటలేరు. మీరు దేవుని సంబంధాలు కదా, మీరు మాటలు వినొచ్చు కదా. మీరు గమనించండి, మనల్ని కూడా అవమానపరుస్తారు ఖచ్చితంగా. దేవుని అలా ఉండాలండి అంటే బాగున్నది, మాకు ఏం చెప్పే అవసరం లేదు. రకరకాలుగా నిందిస్తారా, కృంగదీస్తారు. మన మనసు ఉక్కిన కృంగిపోద్ది. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను నా తండ్రిని గణపరచువాడను అనే ఎంత ధైర్యంగా అందరికీ బలపరిచే మాటలు. అందుకు యూదులు, నీవు సమరీయుడవు, దయ్యం పట్టిన వాడవని మేము చెప్పుకున్న మాట సరియే అని ఆయనతో అంటే యేసుక్రీస్తుని డైరెక్టర్ ముఖాముఖి. యేసు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరుచుతున్నారు. ఏం చెప్తారట? అవమానం. ఇప్పుడు మనకి ఇవన్నీ వస్తలేవా కొత్తగానా? దేవుని బిడ్డలకు చాలా అవమానాలు వస్తాయి తెలుసా? అవమానాలు, చిరత్కారాలు, రకరకాల వీటినే బట్టగాల్సి మీరు చేస్తారు, అవమానిస్తారు, గేలి చేస్తారు. అయినా కూడా నాకంటే ముందు లోకం నన్ను ద్వేషించిందని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తుని ద్వేషించిందా? నిందించిందా? చాలా నిందించారు. ఆయన ఏమన్నాడండి? ఒక్క మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు దేవుని సంబంధి అయితే దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు అయితే మీరు ఖచ్చితంగా ఏమైపోతారు? వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వింటలేదని చెప్పిండు. మీరు వింటారు. ఎవరు వింటారు? దేవుని సంబంధులు వింటారు. ఎవరు వినరు? దేవునికి వ్యతిరేకంగా బతికాడు వినడు. ఎందుకంటే రావడానికి, సరి చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి మరి మనసు ఇవ్వడు కనుక ఖచ్చితంగా యేసుక్రీస్తు ఎందుకు వ్యతిరేకమైందని ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు లోకానికి మొత్తం ఎందుకు వ్యతిరేకమైపోయిండు? ఈయన ప్రత్యేకింపబడ్డాడు. ఈయన ఏం చెప్పిండో గదే చేసిండు తప్ప ఆయన ఏ తప్పు ఆయనలో కనిపించలేదు. వెతుకుదామన్నా, మొత్తం భూతద్దం పెట్టి వెతుకుదామన్నా ఆయనలో ఇంత పాపం కూడా ఎవడు కనుక్కోలేకపోయాడు. అందుకే నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపింపగలడని అంత ధైర్యంగా చెప్పిండంటే మీరు గమనించండి. అంటే ఈ పాపుల మధ్య, ఈ చెడ్డవారి మధ్య బతే మీరు గమనించండి. యథార్థవాది లోక విరోధని లోకోక్తి ఒకటి ఉంటుంది. యథార్థంగా ఉన్న మనకు ఈ చెడు పనులు చేస్తాడు, అన్నీ మంచోని మీద ఆడు కూడా చేస్తాడు అన్నట్టుగా చెప్తాడు కల్పించి. అంతేనా కాదా?
అందుకనే అవమానాలకు అనేది మనం కృంగిపోవద్దు. అపవాదికి ఏమాత్రం చోటు ఇవ్వద్దు. అవమానాల చేత మనం కృంగదీసి అపవాది మన మీదకి వచ్చి వాడు ఆధిపత్యం తీసుకొని దేవునికి దూరంగా చేస్తాడు. అపవాదికి చోటు ఇవ్వకండి. అవమానాలకు కృంగిపోయి అపవాదికి చోటు ఇవ్వకండి. చోటిస్తే ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. కయ్యను చోటిచ్చిండు, ఏం చేసిండు? సొంత తమ్ముని చంపేసిండు. అవ్వమ్మ చోటిచ్చింది, ఫలములు తిన్నది, కథం దేవునికి దూరం చేసింది, మొత్తం దూరం అయిపోయింది, మొత్తం ఏదైనా నుంచి ఇలగొట్టేసింది, మొత్తం వేదన, బాధ, కన్నీళ్ళు. వాళ్ళ మానవ జీవితమే ఒక పతన వ్యవస్థకి వెళ్ళిపోయింది. మంచిగా పరిశుద్ధతలో మంచిగా ఉన్న వాళ్ళు కథం అపవాదికి ఏమాత్రం చోటిచ్చామో అయిపోయింది. మానవ జీవితము పతనమే. ఇక మన ఆత్మీయ జీవితం మొత్తం పతనానికి జారిపోతుందని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 66 నుంచి వెళ్ళి 68 వరకు మనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 66వ వచనం నుంచి మనం చూద్దాం. 66వ వచనం నుంచి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు వినుచున్నారు. ఏమంటున్నాడు? ఇదిగో మీరు ఈ దూషణ మీరు వినుచున్నారు, మీకేమి తోచుచున్నది? చూడండి, మీకేమి తోచుతున్నది? 65 నుంచి చదువుకుందాం. ప్రధాన యాజకుడును తన వస్త్రమును చింపుకొని, వీడు అంటే యేసుక్రీస్తును సిలువ దగ్గర తీసుకెళ్ళాడు. సిలువ వేయబడుతుంది, ఆయన పట్టుకురు. ఆల్రెడీ గురువారం నైట్ పట్టుకురు. ఆయన పట్టుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు చూడండి. ప్రధాన యాజకుడు అంటే బట్టలు చింపుకోండు. మతం అనేది బట్టలు చింపుకుంటుంది. మతం అనేది మనిషిని చంపుతుంది. కానీ మహాజ్ఞానాన్ని చెప్తుండే మహానుభావుని మీద అవమానపరుస్తుండవు. ఈ అవమానాలకేమో కృంగిపోయిందా? వాళ్ళనేమో క్షేపించిండా? వాళ్ళనేమో తూలనాడిండా? మీరు గమనించండి. ఉమ్మివేసిరండి, పిడిగుద్దులండి, ముఖం మీద పిడిగుద్దులు, ఉమ్మివేత్తలు, చెంప మీద చరవడం, అరిచేతులతో కొట్టడం, ఎంత ఏలినా ఎంత ఏలి. మీరు గమనించండి. ఒక్క మాట అంటే మనం తీసుకోలేని మనం ఎక్కడ అన్ని దెబ్బలు కొట్టినా తండ్రి వీరు క్షమించడము అన్నదేంటి? అవమానాలకు కుంగిపోయి ఆయన అన్నిటికీ వాళ్ళను పగ తీర్చుకోవాలనుకోలే. మనుషుల మీద ప్రేమించాడు తప్ప ఏ ఒక్కరి మీద పగ పెట్టుకోలేదని మనం ఖచ్చితంగా గమనించాలి. ప్రధాన యాజకుడు తమ వస్త్రమును చింపుకొని, వీడు దేవదూషణ చేయుచున్నాడు, మనకింకా సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారుగా, మీకేమి తోచుతున్నది అని అడిగాను. అందుకు వారు, వీడు మరణములకు పాత్రుడు. ఎందుకు పాత్రుడు అయిందండి? నిజం చెప్తే పాత్రుడా? అవమానించడమా? అది ఎలాంటి మరణము? భయంకరమైన మరణం. యెరూషలేము పురవీధుల్లో కొడుతూ మెలిపెట్టిన కొరడాలతో కొడుతుంటే శరీరం మొత్తం ఆ సిలువ మొత్తం ఆ కొరడాలకు కొసకు మొత్తం ఇనుపై మొత్తం ఇట్లా అల్లి ఉంటే శరీరంలోకి దూరి చింపితే కథం శరీరం మొత్తం తెగిపోయిందండి. అందుకనే ఈ శరీరం మొత్తం ఉన్నబడింది. భూమిని కాక ఎలా దున్నితే ఎలా ఇదైపోదో యేసుక్రీస్తు అలాగా ఎన్నో అవమానాలు పొందిండు. కానీ అవమానాలకు ఎక్కడన్నా కృంగిపోతలేడు. బట్టలు చెప్పుకోరు. మాతో ఇంకా సాక్షులతో ఇంకా పని ఏముంది? అసలు వీడు దేవదూషణ చేస్తున్నాడు, మీరు విన్నారు కదా, మీకేమి తోచున్నది? అందుకు వారందరూ, వీడు మరణమునకు పాత్రుడు. అప్పుడు చూడండి ఏమంటున్నాడు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను ఏం చేస్తారు? గుద్దిరి. ఎక్కడ? పిడిగుద్దులండి ముఖం మీద. ఎవరో గుద్దిరో నువ్వు చెప్పు, ప్రవచించు యేసు. ఏంటి తూలన? ఇంత అవమానిస్తారా అండి మనుషులను? చూసి జస్ట్ ఊతే, నన్ను చూసి ఉంచినవేంది, నన్ను చూసి ఎందుకు ఉంచినవని లొల్లి పెట్టుకొని తప్పు తీసి గొడవలు పెట్టే పరిస్థితి ఏంది చూడండి. యేసుక్రీస్తు డైరెక్ట్ ముఖం మీద ఏం చేశారు? ఉమ్మి వేశారు. ప్రపంచానికి ఆయన ఏం చేసినని మన నిమిత్తం అండి. మన పడాలి అవన్నీ దెబ్బలు మన మీద, కొట్టుడు మన మీద, అన్నీ మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించిందంటే ఆయన ప్రేమ సందేశం మీరు గమనించండి. సిలువలో ఆయన చెప్పిన మాటలు. ఈ అవమానాలకు కృంగిపోలే.
అపవాదికి ఏమాత్రం చోటు ఇవ్వలే. గమనించండి, ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు. ఎందుకంటే ఆ మరణం నుంచి వెళ్ళి మనల్ని తప్పించడానికి, పరలోకానికి మనల్ని చేర్చడానికి, నిత్య జీవంలో మనల్ని అందరినీ నడిపించడానికి మహానుభావుడు చేసిన బలియాగం ఇంత అంతా కాదు. ఎన్ని అవమానాలు పాపం, ఎంత వేదన చూడండి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టిరి. క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచించుము. ఇంతకంటే అవమానం ఏమైనా ఉంటుందండి? కొట్టడం అండి. వందల మందిలో కొట్టడము, అవమానించడము. ఇందులో మనకేం నేర్చుకోవాలి? అలాంటి ప్రాబ్లం మనకేం రాలే. ఒక మాట అంటే మనకు క్షమించే మనసే ఉండాలి తప్ప ఏదో అని మనం విశ్వాసం నుంచి తొలగిపోయే అవసరం లేదు. అపవాదికి వాడు తిరిగి అన్నాడంటే మనం తిరిగి ఏదో మాట కలిపినామంటే మనం అపవాదికి చోటిచ్చినట్టే సుమా. క్షమాపణ అనేది అపవాదికి చోటు ఇవ్వదు. ప్రతీకారం అనేది అపవాదికి చోటు ఇచ్చినట్టే. అవునా కాదా? వీడి మాట అన్నాడు, నాకు టైం రాని, మళ్ళీ నేను అనాలి ఖచ్చితంగా ఆ పగ తీర్చుకోవాలంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఆ పగను పెంచి పోషిస్తున్నావు. అపవాదికి నువ్వు చోటిచ్చిన వాడివే. అంటే మీరు గమనించండి, ఎవడన్నా ఏదన్నా అంటే మనకు మరవనీయదండి దుష్టుడు. మీరు గమనించండి, చదువుకొని నేర్చుకున్న మాటలు టక్కున మర్చిపోతాము. ఎవడో ఏదో మాట అంటే మాత్రం అది హృదయంలో గుచ్చుకపోద్ది. ఎలా? ఒక శిల్పం, ఒక ఉలితో ఒక బండ మీద చెక్కిన పేరు ఉంటుంది కదా, ఆ చెక్కినట్టే ముద్ర పడిపోద్ది. ఒక ఉలి తీసుకొని ఒక శిల్పకారుడు బండ మీద ఒక నేమ్ చెక్కినా, ఒక బొమ్మ ఆకారం చెక్కినా కూడా ఎలా ఉంటుందో అలాగనే స్థిరంగా ఉండిపోతుంది. ఒక బండ మీద ఒక రాయిని తీసుకొని మంచిగా ఒక శిల్పి తన నైపుణ్యంతో ఒక బొమ్మను చెక్కితే ఎలాగైతే ఉంటుందో మీరు గమనించండి. ఒక అన్న మాట కూడా మన హృదయంలో అలా ఒక బొమ్మ రూపం కూడా అలా ఉండిపోతుంది. అవమానాలకు కురింగిపోతే ఆ రూపాన్ని ఇస్తుంది. కోపం వచ్చిందనుకో ఆ మనిషి, ఆ టైము, అవన్నీ మొత్తం మనకేమైపోతాయి? హృదయంలో అది ప్రతిబింబంగా నిలిచిపోయి అపవాదికి చోటిస్తేనే ఇవన్నీ నిలబెట్టి తగిన సమయం కోసం మనం కనిపెడతా ఉంటాం. వాడిని ఎలా అవమానపరచాలి, ఎలా వాని మీద పగ తీర్చుకోవాలి అని ఏం చేస్తారండి? భయంకరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నాడు. చూడండి, కొట్టినా కూడా అరచేతిలో కొట్టిరు. ఎవరు నిన్ను చేతులతో కొట్టిరు? క్రీస్తు. ఎవరు కొట్టారో ప్రవచించుము అని చెప్పినా కూడా యేసుక్రీస్తు మాత్రము ఏమంటున్నాడు? మౌనిగా ఉన్నాడు. వదకు దేబడిన గొర్రె ఏం చేస్తుంది? మౌనంగా ఉంటుంది. ఏం చేయలేదు. అందుకని ఆయన చనిపోవలసి వచ్చింది కనుకనే మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం. ఒకవేళ ఆయన వాద్యం ఆడి లేదు నేనేం తప్పు చేసినని కరెక్ట్గా న్యాయపద దగ్గర నిలబడి ఆయన మాట్లాడితే ఆయనతో వాదన చేసి గెలవగలరా? సమాధానం చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే ఖచ్చితంగా మన తప్పులన్నీ ఆయన మీద మోపబడాలి. మౌనము అంగీకారం. నేను మౌనిగా ఉంటేనే ఈ పాపాలన్నీ నా మీద మోపబడతాయి. నాలో పాపం లేదు, కానీ అందరి పాపాలు నా మీద మోపబడి ఉన్నాయి. అవమానాలు, తిరస్కారాలు, నా పిల్లలు పడవలసిన వారు, కానీ అవన్నీ నా మీదకి వచ్చినాయి మొత్తం. వారికి బదులుగా అంటే మనకు బదులుగా మన స్థానంలో క్రీస్తు ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, అవమానం పొందాడు, ఉమ్మివేతలు వేయించుకున్నాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు, అరిచేతులతో కొట్టించుకున్నారు. ఎందుకోసం? ఇన్ని అవమానాలు ఆయన చేసిన పాపం అని కాదు, మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపానికి ఆయన భరించవలసి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఉన్నది మీరు గమనించండి. అంతే కదా? ఆయన ఏ పాపం చేసిండా? ఏమన్నా తప్పు చేసిండా? ఏం చేయలే. మాటల్లో లేదు, చూపుల్లో లేదు. ఆయన దయగల మాటలకు మానవుల హృదయాలు తెప్పరిల్లిపోయినాయి. కానీ ఎవ్వరిని ఏమనలే మహానుభావుడు. అందరికీ మేలే చేశాడు. ఆకలైన వానికి అన్నం పెట్టాడు, రోగైన వానికి బాగు చేశాడు, చనిపోయిన వారిని సైతము లేపడం తప్ప. మీరు గమనించండి, ధనవంతురాలు ఉంటుంది, రక్తస్రావంతో ఉంటుంది, చాలా ఏళ్ళ నుంచి అదే బాధతో ఉంటుంది. మొత్తం ఏమైపోయిందండి? చెంగు ముట్టుకుంటే చాలా నేను బాగా అయిపోద్ది అంటది. ఎదవరాలు కుమారుడు ఉంటాడు, చచ్చిపోయిండు, పాడబెట్టుకొని పోతురు. గవిని దగ్గర రాగానే పాడ ముట్టిన వెంటనే ఎదవరాలు భర్త చచ్చిపోతుంది, కుమారుడు చచ్చిపోతుంది, దిక్కులేంది అవుతుంది. కనికరించడం తప్ప అండి? సమాజానికి యేసుక్రీస్తు మేలు చేశాడు తప్ప మేలు చేసి కీడు అనుభవించిండు సుమా. కీడు చేసి ఆయన బాధపడలే. మేలు సర్వలోకానికి మానవులందరికీ మేలు చేసి
ఏం చేసాడు? కీడు అనుభవించాడు, బాధ అనుభవించాడు, కొట్టడాలు, తిట్టడాలు, మొత్తం ఉమ్మివేతలు, భయంకరమైన అవమానపరచడం అంటే ఇది మామూలు విషయం కాదు. మీరు గమనించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం పక్కనే 27వ అధ్యాయం, ఇదే అధ్యాయం 27వ అధ్యాయం 28 నిమిషాలు చూద్దాం. వారు ఆయనను వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభము, ఆయనను అపహసించిరి. చూడండి, అపహాసం. ఏమని చెప్తారు? యూదుల రాజా నీకు శుభం అంటే ముళ్ళ కిరీటం అల్లడం అంటే మామూలు విషయం అండి. మన తలంపుల్లో ఎన్నో ఉన్నాయి, కానీ తలకు ఆయనకేంటి? ఆయన మనకు బంగారు కిరీటం పెడతా అన్నాడు. కానీ మనుషులందరూ ఏం చేశారు? ముళ్ళ కిరీటాలు, ముళ్ళ లాంటి ఆలోచనలు, మనుషులను చంపే ఆలోచనలు మెదడునే పుడతాయి కదా. మీరు గమనించండి, ఏం ఆలోచించింది ఈ మెదడు? అందుకని తలతో బాగా ఆలోచించి, కళ్ళతో పాపం చేసి, ఎంత భయంకరంగా హృదయంలో విశ్వసించి అన్ని చేసినందుకు ఆయన అంత బాధ వేదన అనుభవించాడు. మీరు గమనించండి. అందుకనే ఆయన వస్త్రము తీసేసిరు, ఆయనకు ఎర్రని వస్త్రం అంగి తొడిగించిరి, ముళ్ళ కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి రెల్లు ఒకటి ఆయన కుడి చేతికిచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని రాజా, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరు, ఆయన మీద ఉమ్మి వేసిరి. అపహాసం చేసిరు, ఆయన మీద ఉమ్మి వేసిరి. ఆ రిల్లును తీసుకొని దానితో, మీరు గమనించండి, తల మీద కొడితే మామూలు కొడుతా అండి, అసలే ముళ్ళ కిరీటం కదా, రిల్లుతో పట్నం కొడితే ఎంతలో దిగాలయి? ఎంత బాధ. చిన్న తలలో చిన్న ఏదైనా కురుపు లాంటిదో ఏదైనా అయితేనే తల్లడిల్లిపోతాం, అబ్బా తలకాయ మొత్తం ఇదైపోయింది అని. లేకపోతే ఏదైనా గుద్దుకుంటే సడన్గా మనం వెళ్ళిపోయేదానికన్నా ఏదైనా గుద్దుకున్నా కూడా తల మొత్తం దిమ్ము అయిపోద్ది, అవునా? కళ్ళు బైర్లు గమ్ముతాయి తలకి ఏదైనా తాకితే, అవునా కాదా? మరి అలాంటి మహానుభావుని రిల్లుతో తల మీద మంచిగా ముళ్ళ కిరీటం అల్లి రిల్లుతో కొడితే ఎంతవరకు దిగిపోవచ్చండి? ఉమ్మి వేయడం అంటే ఏంటండి? ఎంత అవమానం అండి, ఎంత హేళన చేయబడ్డాడు. అపవాదికి ఏమైనా చోటిచ్చాడా? ఏమాత్రం చోటించలే, ఏమాత్రం చోటు ఇవ్వలే, కృంగిపోలే, చోటు ఇవ్వలే. తండ్రి నాకేంటి అంతా, నేను ఇంతగా ఉన్నా అన్నడా? అనలే. ఎందుకంటే ఆయనకు తెలుసు మొత్తం ఈ అవమానాలకు నేను పాత్రుడనే. ఇవన్నీ అవమానిస్తారు ఖచ్చితంగా. ఎందుకు అవమానించేది దేవుని పిల్లలు కాదు, అపవాది చేత ఏం చేశారు? అపవాదిని వాళ్ళని అవగించి, అపవాది వాళ్ళ మీద ఆధిపత్యం తీసుకొని మొత్తం మనుషులందరినీ వాళ్ళ హృదయాన్ని కఠినపరిచి, వాళ్ళ హృదయమును, తలంపులను, ఊహలను చెడ్డగా మార్చేసి నా మీద విరోధంగా మార్చేసింది. వాళ్ళలో ప్రతి మనిషిలో దుష్టుని చూసింది కానీ తప్ప యేసుక్రీస్తు ఏ మనిషిని చూడలే. మీరు మీ తండ్రి యాగో అపవాద సంబంధం అంటే ఎవరినైనా చూసిండు? ఒరే తండ్రిని మార్చుకునేంద్ర మీరు. వాడే భూమిని చూసినోడు, భూమిని చేసిండా, ఆకాశాన్ని చేసిండా, భూమిని చేసిండా, ఇందులో ఉన్న సమస్త సమూహములు చేసినవాడా? సమస్తాన్ని ధారాళంగా ఇచ్చిన దేవుణ్ణి పక్కకు పెట్టి ఈ దుష్టుణ్ణి మీరు తండ్రిగా చేసుకుంటారు. వాడు అబద్ధము. ఆది నుండి వాడు మోసం చేసింది. అవ్వమ్మ చోటిచ్చింది, మోసగించింది మొత్తం. కయ్యేను చోటిచ్చిండు, తమ్మినే చంపేసిండు, తోట నుంచి వెళ్ళి బయటికి తరిమేసిండు మొత్తం. చోటిస్తే ఆది నుండి వాని పరంపర జైత్ర యాత్ర మనుషుల మీద కొనసాగుతూనే ఉందంటే మీరు ఆలోచించండి. ఆది నుండి నరహంతకుడు భూమి లేకుండా తమ్ముని చంపిడు, కయ్యేను తమ్ముని చంపేసిండు భూమి లేకుండా భౌతికంగా, కానీ ఆత్మీయంగా చంపేసిండు వాడు ఫస్టే. ఎవరిని? దేవునికి దూరం, ఎడబాటు, మాటలు విని దేవుని ఆజ్ఞ అతిక్రమించిరు. చాలా ఏళ్ళు బదులు మంచిగానే ఉందరు, కానీ మరణం అయితే వచ్చు వాళ్ళకి. కానీ ఖచ్చితంగా ఏంటంటే ఆజ్ఞ అతిక్రమ పాపం అంటే ఆ సుఖవంతమైన జీవితాన్ని పోగొట్టుకురు వాళ్ళు. నీ ముఖము చెమట కార్చు, శాపం వచ్చింది మన నిమిత్తం, గచ్చు పొదలు, ముండ్ల తుప్పలు అనేది లేకుండా ఉండు, మీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది అన్నాడు. అంటే
ఈ భూమి శాపం పొందింది, మన కష్టం తెచ్చింది. కష్టపడకుండానే హాయిగా బ్రతుకుదురు, కొంతకాలం జీవింతురు, వెళ్ళిపోదురు, ఖచ్చితంగా తండ్రి యొద్దకు వెళ్ళిపోదురు. పాపం అనేది మన మీద ప్రభుత్వము చేయకుండా మంచిగానే ఉందాం, గొప్పగా బతుకుదాం, మంచిగానే. కానీ కష్టాలు, కన్నీళ్ళు, వేదనలోకి వెళ్ళిపోవడం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడము. అందుకనే యేసుక్రీస్తు చెప్తున్న ఒక మంచి సందర్భం అదే. ఈ అన్నిటికీ అంత అవమానపరిచినా కృంగిపోతే అయిపోద్ది. అందుకనే చూడండి ఒకసారి, ఆయనను అపహసించి ఆయన తల మీద, తర్వాత ఆయన మీద నున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములను లాక్కున్నారు మొత్తం. చూడండి, అంగీలు ఏం చేసి మళ్ళీ ఆ వస్త్రం తీసేసిరండి. 31 కింద లైన్ చూడండి, అంగీని తీసి ఆయన వస్త్రములను తొడిగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. మీరు గమనించండి, చాలా వరకు అవమానపరిచారు, గేలు చేశారు, ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ఎప్పుడూ అపవాదికి చోటు ఇవ్వలేదు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. 39వ వచనం కూడా ఇందులో చదువుకుందాం. ఇందులోనే 39వ వచనం కూడా, అంటే యేసుక్రీస్తు సిలువ ఎక్కిండండి, సిలువ వేయబడ్డాడు. ఆ 39వ వచనం మనం చూస్తే, ఆ మార్గమున పోవుచున్నవారు తలలాడించుచు దేవాలయం పడగొట్టి 3 దినములలోగా కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగి రమ్మని చెప్పుచు ఆయనను దూషించిరి. అంటే వీళ్ళ కసి చూడండి. అరే చచ్చిపోతారు కొద్ది దినములు అయితే, ఇంకా ఇంత కష, శరీరం మొత్తం చీలిపోయింది, దయలేదు. ముఖం మీద ఉమ్మేసిరు, దయలేదు. కొట్టిరు మొత్తం, దయలేదు. భయంకరంగా కఠినాత్ములుగా మారిరు. దీని అనకమారలో ఎవరు ఉండండి? దుష్టుడేనండి. ఈయన చంపేస్తే అంతా అయిపోద్ది అనుకోండి దుష్టుడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాతనే అసలైంది స్టార్ట్ అయింది అనే సంగతి దుష్టునికి తెలియదు. మీరు గమనించండి, యేసుక్రీస్తుని చంపేస్తే అయిపోద్ది, ఇతడితోనే అయిపోద్ది అనుకుంది. మీరు గమనించండి, తిరిగి ఆయన లేచిన తర్వాత జరుగుతుంది మహా విప్లవం. అనేకులు నమ్ముతారు, అనేకులు క్రీస్తు రాజ్యంలోకి వస్తారు. ఆ ప్రేమ మహా సామ్రాజ్యాన్ని భూమి మీద ఉన్నతంగా స్థాపిస్తాడు. ప్రతి మనిషిలో జాలి, దయ, కరుణ, ప్రేమ, మంచితనము, అన్ని సద్గుణాలు కలిగి తండ్రి ఒక సంఘంగా ఏర్పడి క్రీస్తనే శరీరమును అను సంఘమునకు ఆయన శిరసై ఉంటాడు. మనమందరం ఆయనకు అవయవాలమై ఉండి ఖచ్చితంగా ముందుకు కొనసాగుతామన్న సంగతి భవిష్యత్తు అనేది తెలియదు. ఎవరికి? అపవాదికి ఏమవుతుందో అనేది తెలియదు. ప్రజెంట్ ఏం జరుగుతుందో, ఎలా మోసగించు మాత్రం తెలుసు. ఫ్యూచర్లో ఏం జరిగింది, భూతకాలంలో ఏం చేసినా, ఎలా నాశనం చేసినా అది తెలుసు. ఇప్పుడు వర్తమానంలో ఏం జరిపించాలో తెలుసు, కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదు. అందుకని యేసుక్రీస్తు శిలువ త్యాగం వల్ల, లేకపోతే ఈ అవమానాలు భరించిన తర్వాత రాబోయే గొప్ప ఆనందము మనకు తెలియదు. అవమానించడం అయిపోద్ది, ఏ కథం అయిపోద్ది అనుకున్నాడు. కానీ అంతకంతకు ఆయన తెజరిల్తూనే ఉండి చూడండి. ఆ మార్గమున పోవచ్చున్న వారందరూ, వెళ్ళుచున్న వారందరూ తలలాడించుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగిరమ్మని చెప్పుచు ఆయనను దూషించిన తర్వాత అక్కడ పెద్దలను చూడండి. అలాగనే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించిరి. సొంతవారు, స్వజనులు ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారండి. మనకు చిన్న అవమానం వస్తే మనం తట్టుకుంటలేం, కానీ ఆ అవమానం నీకేమైతే నీతి కిరీటంగా మారుతుంది. ఆ అవమానం నీకేమైతే నువ్వు భరిస్తే ఏమైతే నిత్య జీవం. ఇందులో దాగి ఉన్న మనకు ఏం నేర్చుకోవాలి? ఇందులో నుంచి ఎందుకు తట్టుకుండా అన్నీ ఏమనకుండా, ఎందుకు ఓపిక పట్టి ఏం సమాధానం ఎందుకు చెప్పలేదు? ఆ సహనము, ఆ ఓర్పులో దొంగోడు మారింది తెలుసా. చచ్చిపోతాడు, పాతాళానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆడన్నీ బందిపోటు దొంగ అని రాయబడింది. బందిపోటు దొంగలు, నరహంతకులు, బందిపోటు దొంగలు ఏమైరండి? క్రీస్తు ప్రేమను బట్టి ఆ సిలువలో ఏ మనుషుడు ఇలా ఎవ్వడు తట్టుకోలేడు. మనుషుడు కాదయ్యా, ఈయనే మహాత్ముడు, దేవుడినే.
ఈయన మామూలు వ్యక్తి కాదు. మనుషులలో ఏ ఒక్కడు తట్టుకోలేడు. చిన్న మాట అంటే తట్టుకోలేడు, చిన్న దెబ్బ కొడితే తట్టుకోలేడు. దూషిస్తారు, హేళన చేస్తారు. ఈయన ఏంటి ఇంత సహనం ఏంటి, ఇంత ప్రేమ ఏంటి? ఒక్క మాట అంటలేడు. 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. అవునా? 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. 6 గంటల దాకా సిలువ మీదనే ఉన్నాడు. 9 గంటల నుంచి వెళ్ళి 3 గంటల వరకు. మీరు గమనించండి, 6 గంటలు, దాదాపు 6 గంటలు సిలువలో ఉండే వరకు, 6 గంటలు చచ్చిపోతూ కూడా ఒకరిని నిత్య జీవానికి వారసుడిగా చేసిందంటే మీరు గమనించండి. మరి మీరు గమనించండి, యేసు నేర్పిస్తున్న దాన్ని ఏం చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి మనం? మీరు గమనించండి, మనం ఏం నేర్చుకోవాలి? అనేక సందర్భాలు మనం నేర్చుకోవాలి. ఆయన ఏం నేర్పిండు, ఎలా? ఈ అవమానాలు ఎందుకు? అవమానాలు నీకేమైపోయినాయి? ఆభరణంగా మారిపోతుంది నిత్య జీవం. ఆ మాటలన్నీ దేవుని మాటలన్నీ ఏముండాలి? కంఠభూషణముగా ధరించాలి. దేన్ని? అవమానాలను, నిందలను, హేళనను, గేలి ఇవన్నీ చేసిరు మొత్తం. అలా నువ్వు బ్రతికితే ఏమైపోద్ది? వాక్యంగా నువ్వు బ్రతుకుతున్నావు కనుక ఆ వాక్యం నీకు కంఠభూషణముగా మారిపోద్ది, కిరీటంగా మారిపోద్ది, జీవకిరీటంగా మారిపోద్ది. గమనించారా? అవమానాలకు అయ్యో వాళ్ళు ఇట్టన్నారు అట్టన్నారు మనం బాధపడే పనే లేదు. యేసు పడ్డ అవమానాల ముందు మనం ఎంత? మీరు గమనించండి, యేసు పడిన అవమానాల ముందు మనం ఎంత? ఆయన కంటే బాగా అవమానిస్తారా మనలో? ఇన్ని అవమానాలు తట్టుకొని, ఇన్ని అవమానాలు భరించిందంటే ఆయనే తనలాగా బ్రతకాలని, తనను పోలి జీవించాలని ఆ సహనశీలి 33.5 సంవత్సరాల భూమి మీద బ్రతికి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి, పరిచర్య ధర్మము జరిపించి అనేకులకు తండ్రి ప్రేమను ప్రత్యక్షపరచి, మీరు గమనించండి, ఉన్నతంగా మీరు బ్రతకాలి, మీరు జీవించాలి, మీరు బ్రతకాలంటే నేను చావాలి, మీరు బ్రతకాలి, నేను చావాలి. మీ అవమానాలు, మీ నిందలు, మీ అన్నీ నా మీద మోపబడాలి. మీరు తట్టుకుంటలేరు కదా, ఎలా తట్టుకోవాలని నన్ను చూడండి. వాడని తిట్టిండా, నా వైపు చూడండి. వాడని నిందించిండా, నా వైపు చూడండి. వాడన్నా గేలు చేసిండా, నా వైపు చూడండి. వాడన్నా కొట్టిండా మిమ్మల్ని, నా వైపు చూడండి. నేను తండ్రి వైపు చూశాను, మీరు నా వైపు చూడండి. నేనేంటో మీకు అర్థమైతే ఈ సహనము, ఈ అన్నిటి ఓర్పుకు నీకు వచ్చేది ఎందుకైనా? నిత్య జీవం అయ్యా. ఆ నిత్య జీవం ముంగడికి అవమానాలు పెద్ద లెక్కన? ఈ నిత్య జీవం ముంగడ అవమానాలు లెక్కన? హేళన లెక్కన? గేలి ఇవన్నీ అవసరమా? ఇవన్నీ ఏం పట్టించుకోము మనం. వాడని ఏమైపోతున్నావు? పాప అవుతుండు. నువ్వు పడేమైపోతున్నావు? పరిశుద్ధుడుగా మారిపోతున్నావు. వాడు నిన్ను తిట్టి, నిన్ను అవమానపరిచి వాడు ఏమైపోతున్నావు? భ్రష్టుడైపోతుడు, పాప అయిపోతుండు. నువ్వు పడి ఓపికతో నువ్వు ఉండి ఏమైపోతున్నావు? నీవు క్రీస్తు స్వారూప్యంలోనికి మారిపోతున్నావు. ఏది ధన్యత? మీరు చెప్పండి, ఏది ధన్యత? అందుకని యేసు సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. నాలాగా మీరు ఓర్చుకోవాలి, నాలాగా మీరు క్షమించాలి, నాలాగా మీరు ప్రేమించాలి. నాలాగా ప్రేమిస్తే నా సంబంధులు. మీరు దేవుని సంబంధాలు అయితే దేవుని మాటలు విందురు. అంటే ఏంటి? దేవుని సంబంధులు దేవుని మాటలు వింటారు. విన్న వాళ్ళు ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇన్న దేవుని మాటలు నిజంగా వింటే నిన్ను కూడా అన్నా కూడా నువ్వు పట్టించుకో. ఎందుకంటే ఆ దేవుని మాటలు నీలో నిలిచుంటాయి. నువ్వు దేవుని సంబంధివి గనక నువ్వేమి ఎవరిని నిందించవు, ఎవరిని నువ్వు అవమానపరచవు. అవమానాలే ఆభరణములుగా నువ్వు ధరించుకోగలవు. అంత స్థాయికి, అంత భక్తికి మనం ఎదగాలంటే అంత ఆషామాషి కాదు. రాతికి రాత్రే భక్తి పరులము కాలేము, రాదు. ఇదొక దైవిక మంచి సాధన చేయాలి. మీరు గమనించండి, అపవాది ఎన్నో రకాలుగా మనల్ని శోధిస్తుంది, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది. అన్నిటి అధిగమించాలంటే వాక్యం అనేది మన హృదయంలో ఉన్నతంగా, మన హృదయంలో భద్రము చేసుకోవాలి. అపవాదికి ఏమాత్రము చోటు ఇవ్వద్దు. తిడతారు, మన వాళ్ళు కూడా మనకు శత్రులుగా మారొచ్చుగాక. యేసుక్రీస్తు మంది అన్యులు అన్నారా, స్వజనులు అన్నారా? సొంత జాతి వాళ్ళే నిందించారు కదా. సొంత జాతి వాళ్ళే, స్వజనులే సిలువకు అప్పగించి చంపేయి అవమానపరిచారు, గేలి చేశారు. అవమానాలన్నీ దిగమింగుకుండు మౌనంగా ఉన్నాడు. నోరు తెరవలేదు ప్రేమ. నోరు తెరిచామో అపరాధంలో పడతాం. అన్నవాడు భ్రష్టుడైపోతాడు. ఇని నువ్వు ఏమనకుండా ఉంటే నువ్వు ధన్యుడవు. మనం ధన్యురాళ్ళు అయిపోతారు.
మీరు గమనించండి. అందుకనే వాక్యం అనేది చాలా జాగ్రత్తగా చక్కగా మనం ఆలోచించాలి. ఇందులో 44 కూడా చూడండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలలో అలాగునే ఆయన నిందించిర్రు, అలాగనే నిందిస్తురు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మిందయ్యా. దొంగలు కూడా తిడుతుర్రు. పాపం చేసినోడు బందిపోటు దొంగ పరిశుద్ధుడైన దేవుణ్ణి నిందించాలంటే ఒకలా అనాలంటే ఎవరు అనాలండి? ఏ పాపం చేయనోడు పాపం చేసినాడు, నువ్వు ఇది చేస్తున్నావు, ఇది తప్పని చెప్పాలి. అవునా కాదా? కానీ యేసులో ఏముందండి? ఏమీ లేదు. కానీ అయినా కూడా ఈ దొంగలు కూడా ఏలన చేసే పరిస్థితి వచ్చింది. ఆ ఏలను కూడా భరించింది కనుకనే దొంగవాడు ఏం చేసిండు? మారిపోయిండు. అమ్మో, ఈయన మామూలు వ్యక్తి కాదు, మహాప్రభు మామూలు వ్యక్తి కాదు. ఒకడు నరకానికి వెళ్ళిపోయిండు, ఒకడు పరదేశంలోకి వెళ్ళిపోయిండు. ఆయన సహనము, ఆయన ఓర్పు, ఆయన చాలా ఇది మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా ఏమైపోయి చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి అంటే ఏమంటాడు? అంత చివరికి అయిపోయింది, చనిపోతుండు. అంటే ఏ ఒక్కరిని అనకుండా దేవుని కోరుకుంటుండు, నాయన ఇక వస్తా నీ దగ్గరికి, సమాప్తం అయిపోయింది. నాకు ఇవ్వబడ్డ పని, గుడ్డివారి కళ్ళు ఇచ్చాను, కుంటివారిని నడిపించాను, మగవారిని మాట్లాడిచ్చాను, చనిపోయిన వారు లేపాను. నాకు ఏదైతే లేఖనాల ప్రకారంగా నేనేం చేయాలని నువ్వు నిశ్చయించావో తండ్రి, సమస్తం ఈ 3.5 సంవత్సరాలు నేను నెరవేర్చాను. అయిపోయింది, నా పని నేను ముగించుకున్నాను. తండ్రి, నీ యొద్దకు వస్తున్నా, నేను రెడీగా ఉన్నాయిగా, అయిపోయింది. నీ సంకల్పం, నీ ఉద్దేశం ఏం చేయాలో నన్ను గురించి రాయబడిన ప్రతిదీ తూచా తప్పకుండా నా బ్రతుకున్నందు నా దేహముతో నేను జరిగించి వస్తున్నా, అయిపోయిందిగా, సమాప్తం. మీరు గమనించండి. ఆ మాట చెప్పాలంటే ఏంటి? ఎన్ని అవమానాలు. తండ్రితో మాట్లాడుకుని డైరెక్ట్ వీళ్ళందరూ ఏం చేస్తారు, గేలు చేస్తారు, తిడుతురు, ఏదో అంటారు. కానీ డైరెక్ట్ తండ్రి వైపు చూస్తున్నాడు. మీరు అనుకోండిరా, మీకు తెలియదు, నేను చనిపోవాలి ఖచ్చితంగా, చనిపోతే తప్ప మీకు రక్షణ. ఈ అవమానాలు నేను అనుభవించాలి, ఖచ్చితంగా ఈ అవమానాలు నేను అనుభవించాలి, కంపల్సరీ ఈ అవమానాలు అనుభవించాలి. మీరు అనుభవించే అవమానాలు, మీరు మీ నిందలు, మీ పాపాలు, మీ శాపాలు మొత్తం నా మీద మోపబడ్డాయి, నేను భరించాలి, సహించాలి సుమా అని చెప్తున్న మంచి సందర్భం. యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. మొదటి నుంచి 5 వచనాల వరకు, మొదటి నుంచి 5 వచనాల వరకు చూడండి. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక. అంటే ఏంటి? ఈయన ఒక టైం పెట్టుకుంటూ ఆ టైం వరకే ముందుగా చచ్చిపోవడానికి వీల్లేదు. ఏ టైంలో ఈయన చనిపోవాలో కూడా దేవుడు నిర్ణయించిండు. ఆ నిర్ణయించేంత వరకు మరణం తప్పించుకోలేదు. ఆ టైం వరకు కాసుకొని ఉన్నాడు. మీరు గమనించండి, అక్కడ వెళ్ళలే. వీళ్ళు ఎప్పుడు రావాలో నా సమయం అప్పుడే ఉండాలి తప్ప మీరు అనుకున్నప్పుడు నేను చచ్చిపోవద్దని, తండ్రి ఉద్దేశంలో నేను చచ్చిపోవాలన్నది యేసు ఆలోచన. యూదులు చూడండి, యూదులు పర్ణశాల పండుగ సమీపించినప్పుడు, యూదుల పర్ణశాల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళు. ఎవరంటున్నారు? ఒకే తల్లి గర్భములో మొయ్యబడిన వాళ్ళు. తొలిచూరు కుమారుడు కన్యక గర్భవతి కన్న తర్వాత, ఈమె దేవుని వల్ల వచ్చిన ఈ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆమెకు 4 కుమారులు ఉంటారు, ఇంకా కుమార్తెలు కూడా ఉంటారు. వాళ్ళిద్దరా ముగ్గురు అని ఉంటుంది, ఒకరికంటే ఎక్కువ ఉంటారు. సహోదరులు అంటే సహోదరి మనులు అంటాడు. అంటే వాళ్ళు ఖచ్చితంగా చెల్లెళ్ళు, అందరు చెల్లెళ్ళే, తమ్ముళ్ళు చెల్లెళ్ళే. ఈయనే ప్రథముడు కనుక మీరు గమనించండి. వాళ్ళు అంటున్నారు, నువ్వు వెళ్ళిపో, యెరూషలేముకి వెళ్ళిపో, ఇక్కడెందుకు వెళ్ళిపో, నీ సూచక్రియలు, నీ కథ. మీరు గమనించండి, ఇంటికి పెద్దవాడిగా కష్ట నష్టాలకు ఓర్చి 30 సంవత్సరాల దాకా ఆయన కష్టాన్ని ఆయన పనిచేసి వాళ్ళందరినీ పోషించి చక్కగా ఉన్నవాడు ప్రేమించలేకపోతున్నారు. అన్నదమ్ములు వ్యతిరేకించారు,
ఎవరిని? సామాన్యమైన మనుషుడే. ఏందేం గొప్ప అనుకున్నారు వాళ్ళు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన విలువ తెలిసింది తప్ప మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే చూసిరు ఆయనను. ఆయనలో ఏముంది ప్రత్యేకత అన్నట్టుగా మామూలుగా చూసిరు. కానీ మహానుభావుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన సహోదరుడు ఆయనను చూసి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలమును విడిచి యూదయకు వెళ్ళుమని బహిరంగముగా అంగీకరింపబడగోరువాడు. అంటే ఏమంటాడు? బహిరంగంగా నువ్వు గోరువాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నువ్వు ఈ కార్యములు చేయుచున్న ఎడలా నిన్ను నువ్వే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి. ఎవరంటున్నారు? స్వయంగా తన తమ్ములు మరియమ్మకు పుట్టిన కుమారులే. యాకోబు అన్నాడో లేకపోతే యోసేపు అన్నాడో యూదా అన్నాడో ఈ మాటలు. నలుగురు కుమారులు కదా. ఈ నలుగురు కుమారులు ఎవరో ఒకరు అన్నాడు, నువ్వు వెళ్ళిపోయా, నువ్వు రహస్యంగా చేసుడవేంటి, బహిరంగంగా వెళ్ళిపో అన్నట్టుగా అవమానపరుస్తున్నారు. అవమానపరిచినా కూడా ఈయన అవమానము పొందట్లేదు. 5వ వచనం చదువుతాం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇంతకంటే బాగైంది. లోకాన్ని చెప్తున్నారా నీ ఇంటి వాళ్ళే మారలేదు, మనకు కూడా అలాంటిది ఉంటుందా ఉండదా? ఏమంటారు? ఏందా నువ్వు ఇంత చెప్తున్నా మీ వాళ్ళే మారలేదేంది, మీ ఇంట్లో మీరు మారలేదేంది, మిమ్మల్ని మార్చని దేవుడు మమ్మల్ని మార్చడా? ముందుగా మీది ముందు చూసుకోరయ్యా. యేసుక్రీస్తు ఇలాంటి అనుభవాలు ఎదురు కాకపోవచ్చు అంటారా? ఖచ్చితంగా అయితే. అన్నదమ్ములే విశ్వాసం ఉంచలేదంటే మీరు గమనించండి. ఆయన సహోదరుడు అతని యందు విశ్వాసము ఉంచలేదు. ఎందుకు? ఏమైంది? మామూలు వ్యక్తే. ఈయన వాళ్ళు వీళ్ళు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు. యోహాన్ కంటే ఏమో గొప్పోడా? యోహాన్ చెప్పిన చాలామంది మార్చిరు. అందుకనే మనం సొంత వాళ్ళకు మనం చెప్పిన వాక్యాలు ఎంత గొప్పగా నువ్వు చెప్పు, వాళ్ళకి ఎక్కవు. మీరు గమనించండి. సొంతగా వాళ్ళకు సొంత మాటలు మీరు గమనించండి. యేసుక్రీస్తు సహోదరులే చెప్తున్నారు నువ్వు వెళ్ళిపో. ఇలా అయిపోయింది. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కదా వాళ్ళు అంగీకరించింది. ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. ఇంతకంటే బాధ ఏముంటుంది చూడండి. అంటే సహోదరుడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అంటే అవమానం. కానీ అవమానం కృంగిపోలే. నేను తిరిగి లేచిన తర్వాత నా వాళ్ళు నమ్ముతారు ఖచ్చితంగా. వాళ్ళే హతసాక్షులు కూడా మారిపోవడానికి సిద్ధమైపోతారు. ఇప్పుడు నేను తొందరపడి వాళ్ళని ఏమి అనే అవసరం లేదు. నా చావైన వాళ్ళలో మార్పు పుట్టిపిస్తుంది, మారు మనసు తెస్తుంది ఖచ్చితంగా. నా చావుతోనే ఒక గొప్ప నాంది పలుకుతాం మొత్తం. యాకోబు మామూలుగా సేవ చేసిందా? యూదా చేయలేదా? యోసేపు, సీమోను, ఈ నలుగురు సహోదరులు ఎవరికి? యేసుక్రీస్తుకు. వీళ్ళు గొప్ప పరిచర్య చేసినారు. ఇద్దరు రాయలేదు పత్రిక అనుకుంటే ఇద్దరు రాసిరు. యాకోబు పత్రిక రాసింది యేసుక్రీస్తు తమ్ముడే, యూదా పత్రిక రాసింది కూడా యేసుక్రీస్తు తమ్ముడే. శిష్యులు కాదు వీళ్ళు, సహోదరులే. కానీ నీ దాసులమని చెప్పుకుంటారు. వాక్యం ఎంత బాగా అర్థమైంది. 5 అధ్యాయాలు ఉంటాయి యాకోబు పత్రిక. ఎంత బాగా చెప్పిండు, ఎలా ఉండాలని చెప్పిండు. యూదా పత్రిక చూడండి, ఎబేలు కూడా ఊటంకిస్తాడు. మీరు గమనించండి. ఎబేలును కూడా ఊటంకిస్తాడు. బేయరు కుమారుడైన లాబాను ఈయన కూడా బిలామును కూడా ఉటంకిస్తాడు. బిలాము ఏం చేసిండు? బహుమానం పొందడానికి కయ్యేను గురించి కూడా ఉటంకించిండు. మీరు కానీ తప్పుడు బోధల గురించి ఉటంకించుడు. చెదిరిపోయిన ఇశ్రాయేలందరికీ ఇది తెలవాలి ఖచ్చితంగా. అగ్నిలోని లాగినట్టు కొంతమంది రాగండి. 25 వచనాలు ఉంటాయి అందులో. లాగండి. వారి పోకిరి చేష్టల వలన అనేకులను తప్పిస్తారు. మొత్తం మార్గం తప్పి చుక్కల వలె ఉంటారు అంటాడు. అంజూరపు చెట్లు ఎలాగైతే వేళ్లతో పెళ్ళగింపబడితే సముద్రంలో లేచి అలలు నురుగు వల్ల ఎలా కక్కుతుందో అలా ఉంటుందని మొత్తం చాలా వరకు 20 వచనంలోనే అనేకమైన సారాంశము చెప్పిండు. ఎవరు? యూదా. ఈయనెవరు? యేసుక్రీస్తు తమ్ముడే. ఒకప్పుడు నమ్మలే, కానీ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత గొప్ప పరిచర్య చేసేది. తమ్ములని చెప్పుకోలే, నీ దాసులమయ్యా, నీ దాసులము, నువ్వు దేవుడవు, మేము కేవలం మనుషులమే. అయ్యో మా తల్లి నిన్ను మొయ్యడానికి గర్భాన్ని ఇచ్చిందా? ఎంత గొప్పవాడివయ్యా. యేసుక్రీస్తు బతుకున్నప్పుడు విలువ తెలియలే, చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంపూర్ణంగా విలువ తెలిసి ఎంత పశ్చాత్తాపడి ఎంత ఏడిచిర్రో అన్న మాటలు కుమిలిపోతారు కదండి. ఒక మంచి మాటలు అన్న తర్వాత చనిపోయినప్పుడు ఎంత ఏడిచిర్రో ఎంత కుమిలిరో. ఎవరు? అన్నదమ్ములు ఏడవరంటావా?
అన్న మాటలు గుర్తుంటాయి కదా, అయ్యో నేను ఈ మాట నుంచి ఈ మాట అనుకునే చనిపోయిన తర్వాత మనం కూడా ఒక మాట అన్న తర్వాత చనిపోయింది అనుకోండి, అయ్యో మనం పలానప్పుడు ఈ మాట అన్నాం, ఈ మాట అనుకునేది లేకుండే ఎవరు అప్పుడు నీతి మాటలు వస్తుంటే మనకు. అప్పుడు కాదు, భూమి మీద ఉన్నప్పుడే నువ్వు అనుకోవాలి అన్నది యేసు చెప్తున్నా బోధ. అవమానాలకు లొంగిపోలే, కృంగిపోలే. చూడండి యోబు గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తుండవు. ఆయన వైభవం, చాలా అవమానాలు పడ్డాడు, కానీ 29వ వచనంలో ఆయన గొప్పగా చెప్తున్నాడు. ఎన్నో అవమానాలు ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ భరించిన తర్వాత ఇవన్నీ చెప్పుకుంటున్నాడు. నేను ఇలా ఉండేవాడిని, ఇలా అయిపోయినా నేను. ఒకప్పుడు నన్ను చూసి భయపడ్డారు, నన్ను చూసి దాక్కున్నారు, యవ్వనులు మొత్తం లేచిరు, అందరు నోర్లు మూసుకురు, కాళ్ళు లేని మనకి కాళ్ళు అయినా, చూపు లేని మనకి చూపు అయ్యాను, నేను ఇలా బతికాను నేను. అరే ఇప్పుడు నా జీవితం తిరగబడే వరకల్లా అందరు నన్ను అవమానపరుస్తారు. ఒకప్పుడు నా దశ ఎలా ఉంది ఎరికేనా, నేను ఎంత మంచిగా ఉన్నా ఎరికేనా. ఆ మెమరీ, నీ బ్రతికిన మంచి బ్రతుకు గురించి చెప్తున్న మాట. 29 యోబు 7వ వచనం చూడండి. పట్టణపు గుమ్మమునకును నేను వెళ్ళినప్పుడు రాజవీధుల్లో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు చూడండి, ఎవరు నన్ను చూచి చూడండి, ఎవరు నన్ను చూచి ఆ యవ్వనులు, క్షమించండి, యవ్వనులు నన్ను చూచి వాళ్ళు దాక్కొనిది, ముసలివారు లేచి నిలబడి, అంటే రెస్పెక్ట్, గౌరవం. ముసలి వాళ్ళు కూకునే పనే తల్లిదండ్రులు భావించు, ఆయన భావించు, కానీ వాళ్ళు గౌరవించారు యోబును. ముసలివారు లేచి వాళ్ళు నిలబడి, అధికారులు మాటలాడున మాని నోటి మీద వారి చేతులు వేసుకుంటూ సైలెంట్ అయిపోయారు, నిశ్శబ్దం అయిపోయారు. ప్రధానులు మాట్లాడక ఊరుకొని వారి నాలుక ఆ కపాలం ఇక్కడ ఉంటుందిగా, నాలుక అంటుకుంది మొత్తం. మీరు గమనించండి, వాళ్ళ నాలుక వాళ్ళ అంగిలికి అంటింది. అంటే మౌనులైపోయారు, చెప్తున్న మాటలకు ఆశ్చర్యపోయారు. మీరు గమనించండి. చూడండి, నా సంగతి వినబడిన ప్రతివాడును, నా మాటలు సంగతిని వినబడిన ప్రతివాడును నన్ను అదృష్టవంతునిగా ఎంచిరి. చూడండి, నేను కంటబడిన ప్రతివాడును నన్ను గురించి సాక్ష్యం. యోబు గారు చాలా గొప్పోడండి. యోబు గారు అనేకులకు సహాయం చేసే మనసున్నది, అనేకులకు పెట్టే మనసున్నది, అనేకులను చేరదీసే మనసున్నది, అనేకులకు ప్రేమించే మనసున్నది. యోబు గారు చాలామంది అని యోబు గురించి చెప్పుకుంటాడు. నా గురించి ఇతరులు సాక్ష్యం ఇస్తారు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరి గురించి వాళ్ళే, అట్లా కాదు, నా గురించి ఇతరులు వాళ్ళు చెప్తే అది గొప్ప హితం అయిపోద్ది. వ్యతిరేకం ఎప్పుడు అయిపోద్ది? వ్యతిరేకం ఎప్పుడు అయిపోద్ది? మీరు గమనించండి. ఎలయనగా చూడండి, మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారికి నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమైన వారిని దీవెన నా మీదకి వచ్చాను. విధవరాల హృదయమును సంతోషపెట్టి తిని నేను. బాగా గమనించండి, ఏం చేసినట? నీతినే వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించాను. అబ్బా, ఎంత గొప్పగా ఉన్నది చూడండి. నీతినే వస్త్రంగా ధరించిందట, ఆ నీతి ఈయననే ఇంకా మళ్ళా ధరించిందట. అంటే నీతి మనలో ఉండాలంటే ముందుగా మనం నీతి ప్రవర్తన కలిగి ఉంటేనే ఆ నీతి మనలో వచ్చి ఉంటుంది. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును, పాగా అంటే తలకు పెట్టుకునేది, పాగా తలకు పెట్టుకునేది వస్త్రమైంది, న్యాయమైన ప్రవర్తన. మీరు గమనించండి, ఇవన్నీ ఎప్పుడు చెప్పుకుంటుండు? ఎంతోమంది శిష్యులు వచ్చి అవమానిస్తుంటారు, స్నేహితులే వచ్చి. ఒకప్పుడు స్థితి ఎలా ఉంది, ఈ స్థితి అయిపోయిన తర్వాత ఇలా గొప్పగా ఉన్నవాడిని ఎలా అన్నారు? నువ్వేదో చేసినావు, నువ్వేదో నీతిమంతుడు అనుకుంటున్నావా, నువ్వేమో చేసినావు అని ఆయన నిందించలేదా? అవమానించారు. అవమానాల నుంచి వెళ్ళి, నిందల్లో నుంచి వెళ్ళి 29వ అధ్యాయంలో మాట్లాడుతుండు, ఎలా ఉన్నవాడిని ఎలా చేసిర్రా మీరు, అసలు
నా పరిస్థితి కొంచెం తిరుగుబాటే వరకల్లా మీరు నన్ను అవమానపరుస్తున్నారు, మీరు నన్ను దూషిస్తున్నారు అని ఏమంటున్నాడు? ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడా? గుడ్డివానికి నేను కనులైతిని, కుంటివానికి నేను పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. చూడండి, ఎరగని అంటే ముఖపరిచయం లేని వారు కూడా వాద్యం ఆయన దగ్గరికి వస్తే ముఖం చూసి చెప్పట్లేదు, న్యాయం చూస్తున్నాడు అందులో. వాడు ఎవడైనా కానీ ముఖపరిచేస్తుడా వేరేటోడా కాదు, నేను ఎరగని వారిని, నాకు తెలియదు అసలు వాళ్ళు ఏంటో, కానీ తీసుకొచ్చిరు. అయ్యా ఏది న్యాయమో మాకు చెప్పు అంటే ఆయన న్యాయం తీర్చడానికి మొహమాటం లేకుండా తెలిసినోనికి ఒక రకంగా తెలియనోనికి ఒక రకంగా చేయట్లేదు, డైరెక్ట్ చేస్తున్నాడు. మీరు గమనించండి, అవమానాల తర్వాత ఇంత గొప్పగా ఉండాలి. ఇలా యోబు గారు ఉన్నాడు. అవమానాలు వచ్చినాయి, ఆయనకు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, కృంగిపోలే. ఆయన ఉన్నతమైన స్థితి 29వ అధ్యాయంలో చెప్పుకుంటూ నేను ఇలా ఉన్నవాడిని, ఎలా అయిపోయింది ఏంటి అని. ఎంత రెస్పెక్ట్ ఇచ్చిరు, ఎంత గౌరవించిరు, ఎంతమంది అయితే గౌరవించిరో, ఎంతమంది అయితే ఇదిగా ఉన్నారో అంతమంది కానీ నిందించలే. జస్ట్ 4 స్నేహితులు వచ్చిరు, ఆయన భార్య, 3 స్నేహితులు, ఇంకోటి వచ్చి ఏం చేస్తారు, ఒక యవనుడు వచ్చిండు, నిందిస్తుడు, ఏంటయ్యా నువ్వు ఏమో చేసినావు అని. మీరు గమనించండి. అందువల్ల అవమానాలకు కృంగి అపవాదికి ఏమాత్రము చోటు ఇవ్వకూడదు. మొదటి భాగంగా ఈరోజు మనం మాట్లాడుకుందాం. మంచిది. రేపు కూడా మనం మాట్లాడుకుందాం. రేపు ఎల్లుండి ఇంకా 2 దినములు మన కళ్ళ ముందు ఉంది. తలలోంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. విలువైన సంగతులు మాకు నేర్పించారు తండ్రి. యేసుక్రీస్తు ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని ఉమ్మివేతలు తండ్రి. అయినప్పటికీ ఏమాత్రము అవమానాలకు కృంగిపోక, అపవాదికి ఏమాత్రం చోటివ్వక తండ్రి, నీ మీద ఆనుకొని బ్రతికిన మహనీయుడు, మా అందరి రక్షకుడు, నీ ప్రియకుమారుణ్ణి మాదిరిగా పెట్టుకొని, ఎలాగైతే తండ్రి ఒక నీతిని వస్త్రముగా ధరించుకున్నాడో యోబు గారు, మేము కూడా తండ్రి ధరించుకోవాలి. ఆ నీతి మాకు కూడా వస్త్రంగా ధరింపజేసుకోవాలి. మేము అది మమ్మల్ని ధరించాలి నాయన. మా నీతి న్యాయమైన ప్రవర్తనను తండ్రి నాయన కలిగి మేము ముందుకెళ్ళే భాగ్యాన్ని దయచేయండి నాయన. ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు, ఎన్నో లేనిపోని మాటలు తండ్రి లోకంలో అంటూనే ఉంటుంది. అన్నవాడు తండ్రి రక్తపరాధి అవుతాడు, అన్నవాడు తండ్రి మరి దోషి అవుతాడు, కానీ అనడివాడు నిర్దోషిగా ఉండిపోతాడు. నీ ఎదుట తండ్రి నాయన దోషిగా ఉండకుండా నిర్దోషులుగా, యథార్థవంతులుగా మేము ఉండాలి నాయన. మమ్మలను, మా పిల్లలను, మా కుటుంబాలను తండ్రి బలపరచండి, స్థిరపరచండి. రేపు సాయంత్రం కలుసుకుని పర్యంతం వరకు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఈ చల్లని రెక్కల కింద కాచి కాపాడి సంరక్షించి నాయన ఉన్నతంగా రేపు మేము అందరం కలుసుకుని తండ్రి వాక్య ధ్యానములు మాకు అందరికీ తోడుగా ఉండమని నిండు మనసుతో వేడుకుంటూ, నీ బిడ్డలకు మంచి నిద్రను అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సత్యములో నుంచి సర్వసత్యము నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు, క్రీస్తులో శుభాలు.